వన్స్ అపాన్ అ టైమ్ ఈ ప్రపంచానికి స్ట్రీమింగ్ అంటే పరిచయం చేసింది నెట్ఫ్లిక్స్. నిజంగా అప్పట్లో ఇదొక్కటుంటే చాలా అనుకునే వాళ్ళు మూవీ లవర్స్. కానీ అదే ఇప్పుడు ఎవ్రీథింగ్ చేంజ్డ్. వాళ్ళ సబ్స్క్రైబర్స్ పడిపోతున్నారు, బిగ్ ఐపీఎస్ అయిపోతున్నాయి, లాట్ ఆఫ్ కాంట్రవర్సీస్. ఓవరాల్ దే ఆర్ అట్ అ వెరీ బ్యాడ్ ఫేస్. సో అసలు వాళ్ళు ఎందుకు ఇలా పడిపోతున్నారో తెలుసుకోవడానికి ముందు ఎక్కడి నుంచి పడిపోతున్నారో తెలుసుకోవటం ఇస్ వెరీ ఇంపార్టెంట్. బికాస్ నిజంగా వాళ్ళ గ్రోత్ రేజ్ ఏదైతే ఉందో అది ప్రతి ఒక్క ఎంటర్ప్రెన్యూర్ ఖచ్చితంగా వినాల్సిందే. లైక్ అసలు ఎన్ని బ్రేక్స్ వచ్చిన వాళ్ళు ఆకుండా ఎలా టాప్ కు వెళ్లారని. సో ఈ వీడియోలో నెట్ఫ్లిక్స్ రేజ్ అండ్ ఫాల్ కంప్లీట్ గా కవర్ చేయబోతున్నాను. కానీ దానికంటే ముందు చిన్న రిక్వెస్ట్, ఇయర్ ఎండింగ్ లోపల 10K సబ్స్క్రైబర్స్ ఇస్ ది టార్గెట్. సో అందుకే గైస్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకా వితౌట్ వేస్టింగ్ మోర్ టైం లెట్స్ గో. So it was around 1996 where Mark Randolph was an entrepreneur. అంటే తను ఆల్రెడీ ప్రీవియస్ గా ఒక 5 డిఫరెంట్ కంపెనీస్ ఓపెన్ చేసి వాటిని అమ్మేశాడు. వేరే తన 5th కంపెనీని రీడ్ హ్యాసింగ్టన్స్ కి అమ్మాడు. సో అది అమ్మేశాక మళ్ళీ ఇంకో కొత్త కంపెనీ స్టార్ట్ చేయడానికి రీసెర్చ్ అనేది స్టార్ట్ చేశాడు. ఈసారి మెయిన్లీ ఇంటర్నెట్ యూజ్ చేసి ఏదైనా చేయాలనుకున్నాడు. అంటే అప్పుడప్పుడే ఇంటర్నెట్ అనేది ఫేమస్ అవుతుంది. అంటే ఈ కామర్స్ అనేవి అప్పుడే స్టార్ట్ అయినాయి. వేరే జెఫ్ బెజోస్ అమెజాన్ లో బుక్స్ అమ్మేవాడు. సో తన కూడా ఈ కామర్స్ స్టైల్లో ఇంటర్నెట్ యూజ్ చేసి ఏదైనా చేయాలనుకున్నాడు. సో తన 5th కంపెనీ రీడ్ కి అమ్మాడు కాబట్టి రీడ్ తో కలిసి పనిచేసేవాడు. అలాంటప్పుడే తనకున్న ఈ థాట్ రీడ్ కి చెప్పాడు. అండ్ లక్కీలీ రీడ్ కి కూడా ఇదంతా నచ్చింది. బట్ వాళ్ళ దగ్గర లేనిదల్లా మెయిన్ ఐడియా, అసలు దేని మీద ఇదంతా చెయ్యాలని. సో ఐడియాకి సంబంధించి వాళ్ళు చాలా సార్లు డిస్కషన్ చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు వాళ్ళకి ఒక కరెక్ట్ ఐడియా దొరకలేదు. కానీ ఒక రోజు ఇలా డిస్కషన్ అయ్యాక కార్ లో వెళ్తున్నప్పుడు వాళ్ళకి ఐడియా అనేది వచ్చింది. ఇన్ఫాక్ట్ దీనికి సంబంధించి ఒక ఫేమస్ స్టోరీ కూడా ఉంది. దట్ ఒకసారి రీడ్ అపోలో 13 VHS రెంట్ కి తెచ్చుకున్నాడు. కానీ అది మిస్ప్లేస్ అవటం మూలాన 6 వీక్స్ లేట్ గా తాను దాన్ని రిటర్న్ చేశాడు. దాని మూలం తనకి $40 ఫైన్ పడింది. అండ్ ఆ విషయం రీడ్ కి నచ్చలేదు. సో దీనికి సంబంధించి ఏదైనా చేయాలనుకున్నాడు. అలా వీళ్ళకి కావాల్సిన ఐడియా దొరికింది. సో యాక్చువల్లీ ఇదంతా రీడ్ ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. కానీ ఇక్కడ సర్ప్రైజింగ్ విషయం ఏంటంటే ఇంకో ఇంటర్వ్యూలో దీనికి సంబంధించి మార్క్ ని అడిగితే ఇలా ఏం జరగలేదు, మేమే డిఫరెంట్ ఐడియాస్ అనుకుంటా ఈ VHS రెంటల్స్ దీని దగ్గరకు వచ్చి ఆగామని చెప్పాడు. సో స్టార్టింగ్ పాయింట్ ఏదైనా గానీ వీళ్ళకి బేసికలీ వీళ్ళ మెయిన్ ఐడియా అనేది దొరికింది. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే VHS అనేవి చాలా పెద్దగా టేప్ ఉండటం మూలాన వాటిని ట్రాన్స్పోర్ట్ చేయడం అనేది ఇట్ వాస్ వెరీ డిఫికల్ట్. సో అందుకే వాళ్ళకి ఏం చేయాలో తెలియక వన్ పాయింట్ ఆఫ్ టైమ్ లో ఈ ఐడియాని డ్రాప్ చేయాలనుకున్నారు. కానీ అప్పుడే జపాన్ నుంచి ఒక కొత్త టెక్నాలజీ వచ్చింది. అండ్ దట్ ఈస్ CD, విచ్ వాస్ వెరీ స్లిమ్, సర్క్యులర్ షేప్ లో చాలా చిన్నగా ఉంది. సో మరి సేఫ్ గా దీన్ని ట్రాన్స్పోర్ట్ చేయగలమా లేదా అని చెప్పి వాళ్ళకి ఎక్స్పెరిమెంట్ చేశారు. వేరే వాళ్ళు ఒకరింటి నుంచి ఇంకొకరి ఇంటికి $1 స్టాంప్ వాడి దీన్ని పోస్ట్ చేశారు. అండ్ అది 24 అవర్స్ లో చాలా సేఫ్ గా ట్రాన్స్పోర్ట్ అయ్యింది. సో అలా వాళ్ళు చేసిన ఎక్స్పెరిమెంట్ ఇట్ వాస్ సక్సెస్ఫుల్. ఇంకా దాంతో CDs యూస్ చేసి ఈ ఐడియాని ఇంప్లిమెంట్ చేయాలనుకున్నారు. కానీ అక్కడ చిన్న క్యాచ్ ఏంటంటే అప్పట్లో VHS వాస్ వెరీ పాపులర్. సో అందుకే స్టూడియోస్ అన్ని కూడా ఆ ఫార్మాట్ లో రిలీజ్ చేసేవాళ్ళు. అండ్ అప్పుడప్పుడే CD రావటం మూలాన పెద్దగా ఎవరు ఈ ఫార్మాట్ లో రిలీజ్ చేయలేదు. సో అందుకే వీళ్ళు చేద్దాం అనుకున్నప్పుడు ఓన్లీ 925 టైటిల్స్ ఉన్నాయి. కానీ అయినా సరే వాళ్ళు ముందుకు వెళ్లారు. రీడ్ అని చెప్పినట్టే $1.9 మిలియన్ దాంట్లో ఇన్వెస్ట్ చేశాడు. అండ్ వాళ్ళిద్దరూ కలిసి $2 మిలియన్ ఫండింగ్ రేస్ చేశారు. దెన్ ఒక 6 months పాటు కూర్చొని CDs రెంట్ ను సేల్ చేయడానికి ఒక వెబ్సైట్ అనేది క్రియేట్ చేశారు. దాని పేరు వాళ్ళు నెట్ఫ్లిక్స్ అని పెట్టారు. నెట్ అనే దాన్ని ఇంటర్నెట్ నుంచి తీసుకున్నారు. అండ్ ఫ్లెక్స్ అనేది మూవీ వాచింగ్ ఆర్ మూవీ ఫ్లిక్ దీని నుంచి తీసుకున్నారు. సో ఇలా వాళ్ళు నెట్ఫ్లిక్స్ అనే పేరుతో ఒక వెబ్సైట్ క్రియేట్ చేసి ఆగస్ట్ 29, 1997 లో దీన్ని రిలీజ్ చేశారు. అండ్ వీళ్ళు రిలీజ్ చేసిన కొన్ని మినిట్స్ లోనే వీళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేనంత పెద్ద హిట్ అయింది. బికాస్ లిటరల్లీ కొన్ని వేల మంది జనాలు వీళ్ళ దగ్గర నుంచి CDs బై అను రెంట్ చేశారు. బికాస్ అప్పట్లో ఏదైనా మూవీ కొనాలంటే స్టోర్ కు వెళ్లి కొనాల్సి వచ్చేది. అలాంటప్పుడు జనాలకి మీరు ఇంట్లో ఉండి ఆర్డర్ పెట్టుకుంటే మీ దగ్గరికి CD వచ్చిందని చెప్పంగానే కొన్ని వేల మంది కొన్నారు. అండ్ అలా వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ కంపెనీ అయిన నెట్ఫ్లిక్స్ స్టార్ట్ అయింది. కానీ స్టిల్ జర్నీ వాస్ నాట్ దాట్ సింపుల్. అంటే వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసినట్టే అందరింట్లో నిదానంగా CD ప్లేయర్స్ అనేవి వచ్చినాయి. దాంతో వీళ్ళ దగ్గర ఆర్డర్స్ పెరిగి వీళ్ళ కంపెనీ ఆల్మోస్ట్ $5 మిలియన్ రెవెన్యూ కలెక్ట్ చేసింది. కానీ ఇక్కడున్న మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఈ రెవెన్యూలో 98% మొత్తం కూడా ఓన్లీ బయింగ్ నుంచే వచ్చింది. అంటే వీళ్ళు తీసుకొచ్చిన బై అండ్ రెంట్ సిస్టమ్ లో చాలా మంది ఓన్లీ CDs ని కొంటున్నారు, అంతేగాని వీళ్ళు అనుకున్నట్టు రెంట్ చేయట్లేదు. సో అలా వీళ్ళు ఇనిషియల్ అనుకున్న రెంట్ ప్లాన్ ఇట్ వాస్ ఫెయిలింగ్. అండ్ వీళ్ళ గోడౌన్ లో
చాలా సిడీస్ ఊరికి అలా ఉండేవి. అండ్ ఇదే గనక కంటిన్యూ అయితే నిదానంగా కాంపిటీటర్స్ ఆర్ బిగ్ ప్లేయర్స్ కూడా ఈ సిడీస్ అమ్మటం అనేది స్టార్ట్ చేస్తారు. అండ్ అలా గనక అయితే వాళ్ళ ముందు వీళ్ళు కంప్లీట్లీ ఫెయిల్ అవుతారు. సో అందుకే దీన్ని ట్యాకిల్ చేయడానికి వాళ్ళు చాలా సొల్యూషన్స్ వెతికారు, బట్ స్టిల్ నథింగ్ వాజ్ వర్కింగ్. సో అందుకే వన్ పాయింట్ ఆఫ్ టైమ్ లో జెఫ్ బెజోస్ కి దీన్ని అమ్మేద్దాం అనుకున్నారు. ఇన్ఫాక్ట్ జెఫ్ తో మీటింగ్ కూడా జరిగింది, వీరు జెఫ్ అన్నిటికీ ఒప్పుకున్నాడు అండ్ వీళ్ళు ఓవరాల్ అమ్మేయడానికి రెడీ అయ్యారు. కానీ డీల్ క్లోజ్ అయ్యే లాస్ట్ మూమెంట్ లో వీళ్ళకి మళ్ళీ అమ్మాలనిపించలేదు. అంటే ఇదంతా మనం ఎంత కష్టపడి చేశాం కదా, ఇది కూడా మనమే ట్యాకిల్ చేద్దాం అనుకున్నారు. సో అందుకే ఆ డీల్ క్యాన్సిల్ చేసి మళ్ళీ సొల్యూషన్ వెతకడం స్టార్ట్ చేశారు. అండ్ అప్పుడు దే గాట్ ది రెవల్యూషనరీ ఐడియా, దట్ ఈస్ సబ్స్క్రిప్షన్. సో ఇన్నాళ్ళు వాళ్ళు పేపర్ వ్యూ లాగా ప్రతి సీడీకి డబ్బులు తీసుకునేవాళ్ళు. సో ఈసారి మొత్తాన్ని చేంజ్ చేసి మంత్లీ సబ్స్క్రిప్షన్ స్టార్ట్ చేశారు. ఫస్ట్ ఒకసారి 3 సిడీస్ తీసుకొని ఆ తర్వాత మంత్ అంతా ఎన్ని సీడీలైనా తీసుకోవచ్చు. అండ్ లేట్ అయినా ఎక్స్చేంజ్ చేసినా దేర్ ఆర్ నో ఎక్స్ట్రా చార్జెస్. సో అలా మంత్ కి ఒకసారి కడితే చాలనే గేమ్ చేంజింగ్ ప్లాన్ వాళ్ళు తీసుకొచ్చారు. అండ్ ఇట్ వాజ్ ఏ ఇన్స్టెంట్ హిట్. మళ్ళీ జనాలకి ఈ ఐడియా బాగా నచ్చింది. అండ్ దాంతో పాటు వీళ్ళు ఒక చాలా పెద్ద షాకింగ్ డెసిషన్ తీసుకున్నారు. దట్ ఏ 98% ఆఫ్ ది రెవెన్యూ వాళ్ళకి బై సెగ్మెంట్ నుంచి వస్తుందో దాన్ని కంప్లీట్లీ క్లోజ్ చేశారు. బికాస్ ఇలాగే కంటిన్యూ అయితే యాజ్ ఎ సెట్ కస్టమర్స్ ఎప్పుడు ఇంకా రెంట్ కి అలవాటు పడరు. దాంతో పాటు ఈజీగా కాంపిటీషన్ పెరిగిపోద్ది. సో అలవాటుని బ్రేక్ చేయాలనే వాళ్ళ డెసిషన్ తీసుకున్నారు. అండ్ దట్ వాస్ ది మోస్ట్ షాకింగ్ పార్ట్, బికాస్ వాళ్ళ రెవెన్యూ అంతా రెంట్ కంటే బై నుంచి వస్తుంది. సో దాన్ని వాళ్ళు ఆపేస్తున్నారు అనగానే చాలా మందికి అర్థం కాలేదు. కానీ స్టిల్ ఆ రిస్క్ తీసుకుని ఈ సబ్స్క్రిప్షన్ మోడల్ లాంచ్ చేశారు. అండ్ లక్కీలీ ఆర్ యూ కెన్ సే సర్ప్రైజింగ్లీ దట్ వాస్ ఆల్సో ఇన్స్టెంట్ హిట్. ఆడియన్స్ కి ఈ సబ్స్క్రిప్షన్ మోడల్ చాలా బాగా నచ్చింది. బికాస్ ఇంతవరకు పర్ సీడీ $6 కట్టేవాళ్ళు, కానీ ఇప్పుడు మంత్ కి $15 కడితే చాలు ఎన్ని కావాలంటే అన్ని తీసుకోవచ్చు. దాంతో పాటు దెర్ ఇస్ నో లేట్ ఫీస్. సో ఓవరాల్ కస్టమర్స్ కి ఈ సిస్టమ్ చాలా బాగా నచ్చింది. సో అలా ఇయర్ 2000 ఫస్ట్ హాఫ్ లో వాళ్ళు ఓన్లీ రెంట్లు ఇస్తున్నా గానీ వాళ్ళ రెవెన్యూ చాలా పెరిగింది. కానీ ది మెయిన్ ప్రాబ్లం సెకండ్ హాఫ్ లో వచ్చింది. వెర్ ఇన్ ది ఫాల్ ఆఫ్ 2000 .com బబుల్ బస్ట్. అంటే టిల్ దెన్ అప్పుడు ఇంటర్నెట్ రావటం మూలాన ప్రతి ఒక్కరు ఈ .com అనే సైట్లలో చాలా ఇన్వెస్ట్ చేశారు. సో అలా లేట్ 90s నుంచి బబుల్ అనేది గ్రో అయి 2000 ఫాల్ కల్లా కంప్లీట్ గా బస్ట్ అయిపోయింది. దాంతో ఈ .com ఉన్న ప్రతి కంపెనీ స్టాక్స్ అనేవి కంప్లీట్ గా పడిపోయినాయి. అండ్ అలా చాలా మంది ఇలాంటి కంపెనీస్ లో ఇన్వెస్ట్ చేయడం ఆపేశారు. సో నిజంగా అప్పట్లో ఇట్ వాజ్ అ వెరీ బిగ్ ప్రాబ్లం. అండ్ అది వీళ్ళని కూడా ఎఫెక్ట్ చేసింది. వీరున్న ఇన్వెస్టర్స్ వెళ్ళిపోయారు అండ్ ఇంకెవరు ఇన్వెస్ట్ చేయట్లేదు. అండ్ ఇలాగే కనుక జరిగితే ఇన్ లాంగ్ రన్ కంపెనీ పడిపోద్ది. సో ఇది జరగడానికి ముందే ఎలా అయినా దీన్ని ఆపాలని వాళ్ళు ది జైంట్ అయిన బ్లాక్ బస్టర్ ను కాంటాక్ట్ అయ్యారు. సో 90s లో నెట్ఫ్లిక్స్ రాకముందు ఈ బ్లాక్ బస్టర్ కంపెనీ ఆర్ ఈ బ్లాక్ బస్టర్ స్టోర్స్ డివిడీస్ అండ్ సిడి మార్కెట్ ని ఇట్ వాజ్ రూలింగ్. అంటే ఎవరైనా మూవీ కొనాలో రెంట్ చేసుకోవాలంటే డెఫినెట్లీ వీళ్ళ స్టోర్ కి వెళ్లేవాళ్ళు. సో యాక్చువల్లీ అంత పెద్ద జైంట్ ఉన్నా గానీ నెట్ఫ్లిక్స్ వాళ్ళు ఈ మార్కెట్ లోకి దిగారు. కానీ ఇప్పుడు అదంతా వర్క్ అవ్వట్లేదు కాబట్టి బ్లాక్ బస్టర్ దగ్గర ఎలాగో వేల స్టోర్స్ అండ్ ఎంప్లాయీస్ ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఇది అమ్మేద్దాం అనుకున్నారు. అందుకే బ్లాక్ బస్టర్ సీఈఓ తో వాళ్ళు మీటింగ్ కి అడిగారు. వీరు ఫస్ట్ లో కొన్నిసార్లు ఒప్పుకోకపోయినా ఫైనలీ వాళ్ళు ఒప్పుకున్నారు. వీరు మార్కను రీడ్ వీళ్ళిద్దరూ కలిసి వెళ్లి ఆ సీఈఓ కి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశారు. సో వీళ్ళు చెప్పిందంతా తను బానే విన్నాడు. కానీ లాస్ట్ లో తను ఎంతకు అమ్ముతారని అడిగాడు. దానికి వీళ్ళు $50 million అని చెప్పారు. ఇది వినంగానే బ్లాక్ బస్టర్ సీఈఓ చిన్న స్మైల్ ఇచ్చి అన్నాడు, ఈ .com ఈ ఆన్లైన్ ఇదంతా కంప్లీట్లీ వేస్ట్. దీనికి అంత వాల్యుయేషన్ ఉండదు. దీంట్లో ఇన్వెస్ట్ చేసి పెద్దగా యూజ్ లేదు అన్నాడు. నిజంగా హిస్టరీలో ఎలా అయితే గూగుల్ ని యాహూ కొనుక్కోకుండా పంపించేసిందో అలాంటి షాకింగ్ ఆర్ టర్నింగ్ పాయింట్ ఇది. వేరు బ్లాక్ బస్టర్ నెట్ఫ్లిక్స్ ని పంపించేయటం. సో వాళ్ళు వద్దనేసరికి వీళ్ళు ఎలాగోలా 1 year పాటు ఈ కంపెనీని మేనేజ్ చేశారు. ఆ తర్వాత మళ్ళీ స్లోలీ వీళ్ళ కంపెనీ ట్రాక్ లోకి వచ్చింది. బికాస్ డివిడి ప్లేయర్స్ వర్ గెటింగ్ పాపులర్. సో దాంతో అందరింట్లో ఈ ప్లేయర్స్ రావడం స్టార్ట్ అయినాయి. అలా మళ్ళీ వీళ్ళ రెంటల్స్ అనేవి ఇంకా బాగా పెరిగినాయి. సో అలా 2002 వచ్చేసరికి మార్కెట్ లో వాళ్ళ ఐపీఓ రిలీజ్ చేశారు. దెన్ 2003 లో వాళ్ళ సబ్స్క్రిప్షన్ మోడల్ ని పేటెంట్ చేసుకున్నారు. అండ్ అలాగే అప్పుడు వాళ్ళ రెవెన్యూ వచ్చేసి ఇట్ వాస్ $272 million, ఇన్ విచ్ వాళ్ళ ప్రాఫిట్ వచ్చేసి ఇట్ వాస్ $6.5 million. అండ్ ఈ ప్రాఫిట్ 2004 కల్లా $49 million కి పెరిగింది. అండ్ వాళ్ళ ఓవరాల్ రెవెన్యూ కూడా ఇట్ ఇంక్రీజ్ టు $500 million. అలా 2005 వచ్చేసరికి వాళ్ళ దగ్గర టోటల్ 35,000 మూవీస్ అనేవి ఉన్నాయి. అండ్ ఎవ్రీడే వాళ్ళు ఆల్మోస్ట్ 1 million DVDs పంపించేవాళ్ళు. ఇలా స్లోలీ అంత పెద్ద మార్కెట్ లో ఇట్ వాస్ బికమింగ్ అ బిగ్ ప్లేయర్. అండ్ ఇదంతా చూసిన బ్లాక్ బస్టర్ 2004 లో నెట్ఫ్లిక్స్ లాగానే ఆన్లైన్ సైట్ రిలీజ్ చేసింది. అండ్ ఆ మార్కెట్ లో ఇట్ వాస్ ది బిగ్గెస్ట్ ప్లేయర్ కాబట్టి ఓన్లీ 1 year లోనే
2 మిలియన్ యూజర్స్ వచ్చారు. ఇదంతా చూసి నెట్ఫ్లిక్స్ 2007 కల్లా వాళ్ళ ప్రైజెస్ అనేవి తగ్గించారు. అండ్ అలాగే ఇన్ఫాక్ట్ వాళ్ళు పేటెంట్ చేసిన సబ్స్క్రిప్షన్ మోడల్ ని బ్లాక్ బస్టర్ కాపీ కొడుతుందని వాళ్ళు కేసు కూడా వేశారు. బట్ దాని కంక్లూజన్ బయటకు తెలియలేదు కానీ ఆ మొత్తం కేసు 2007 లో సెటిల్ అయ్యింది. అండ్ ఇక్కడ ఇంకో బెస్ట్ థింగ్ ఏంటంటే నెట్ఫ్లిక్స్ ఎప్పుడు ఏదైనా కొత్తగా చేయాలనుకుంది. సో వాళ్ళు ఫస్ట్ లో సినీ మ్యాచ్ అనే ఒక ఆల్గరిథం క్రియేట్ చేశారు. వేరే వాళ్ళు ఆడియన్స్ ని వాళ్ళకి నచ్చిన మూవీస్ అడిగేవాళ్ళు. అలా వాళ్ళు ఒక రికమెండెడ్ సిస్టమ్ తయారు చేశారు. కానీ స్టిల్ ఆ ఆల్గరిథం ఇట్ వాస్ నాట్ దట్ సక్సెస్ఫుల్. సో అందుకే దాన్ని ఇంప్రూవ్ చేయడానికి వాళ్ళు తీసుకొచ్చిన బెస్ట్ ఐడియా ఏంటంటే నెట్ఫ్లిక్స్ ప్రైజ్ అనే ఒక కాంపిటీషన్ పెట్టారు. ఇన్ విచ్ వాళ్ళకంటే బెస్ట్ ఆల్గరిథం తయారు చేసిస్తే $1 మిలియన్ ఇస్తామని అనౌన్స్ చేశారు. సో 2009 లో బెల్కోర్ అనే టీం ఆల్గరిథం తయారు చేశారు. సో వాళ్ళకి చెప్పినట్టే వాళ్ళు $1 మిలియన్ ఇచ్చారు. సో అది కూడా ఒక టర్నింగ్ పాయింటే. బికాస్ దాని మూలనే వాళ్ళకి ఆడియన్స్ టేస్ట్ ఏంటో ఇంకా బాగా అర్థమైంది. దానికి తగ్గట్టు వాళ్ళు రికమెండ్ చేయడం స్టార్ట్ చేశారు. బట్ కమింగ్ బ్యాక్ టు 2006 రెడ్ ఎన్వలప్ ఎంటర్టైన్మెంట్ అనే పేరుతో ఇండిపెండెంట్ మూవీస్ కొనడం స్టార్ట్ చేశారు. సో అలా ఎవ్రీథింగ్ వాస్ గోయింగ్ గుడ్. కానీ నెట్ఫ్లిక్స్ ఎప్పుడులాగానే అక్కడతో ఆగలేదు. అంటే వాళ్ళు ఫస్ట్ నుంచి మొత్తాన్ని ఆన్లైన్ లోకి తీసుకువెళ్ళాలి అనుకున్నారు. ఇన్ఫాక్ట్ కంపెనీ పేరు కూడా అందుకే అలా పెట్టారు. కానీ అప్పట్లో 90s లో వీళ్ళు అనుకునేది వర్క్ అయ్యేంత నెట్ స్పీడ్ అనేది లేదు. సో అందుకే వాళ్ళు ఆగి ఒక మార్కెట్ క్రియేట్ చేయాలి అనుకున్నారు. అని అనుకున్నట్టే ఇన్నాళ్ళు వాళ్ళు ఒక పెద్ద మార్కెట్ క్రియేట్ చేశారు. అండ్ 2005 వచ్చేసరికి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసినట్టే ఇంటర్నెట్ స్పీడ్ అనేది పెరిగింది. సో అలా వాళ్ళు ఆ బిగ్ స్టెప్ తీసుకోవడానికి రెడీ అయ్యారు. సో ఫస్ట్ లో మొత్తాన్ని వాళ్ళు ఒక సెటప్ బాక్స్ కాన్సెప్ట్ లో చేద్దాం అనుకున్నారు. వేరే కస్టమర్స్ ఏ మూవీ అయినా కావాలంటే ఆ మూవీ ఓవర్ నెట్ డౌన్లోడ్ అయ్యిద్ది అండ్ నెక్స్ట్ డే కస్టమర్ చూడొచ్చు. కానీ ఓవరాల్ అది కూడా అంతగా వర్క్ అయినట్టు అనిపించలేదు. అండ్ అప్పుడు ఇంకోవైపు ఇలాంటి కాన్సెప్ట్ తోనే యూట్యూబ్ అనేది స్టార్ట్ అయ్యింది. వేర్ ఇట్ వాస్ అ డైరెక్ట్ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్. సో అది చూసాక దిస్ ఈస్ ది బెస్ట్ థింగ్ అని వాళ్ళు కూడా ఇటు షిఫ్ట్ అవ్వాలనుకున్నారు. సో ఆ మొత్తాన్ని వాళ్ళు డెవలప్ చేసి జనవరి 2007 లో వీడియో ఆన్ డిమాండ్ అనే కాన్సెప్ట్ తో నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్ రిలీజ్ చేశారు. బట్ యాక్చువల్లీ అప్పట్లో స్టూడియోస్ ఫస్ట్ లాగానే ఇప్పుడు ఓన్లీ సిడీస్ వరకు అమ్మేవాళ్ళు. ఎవరు వాళ్ళ కంటెంట్ ఆన్లైన్ లో రిలీజ్ చేసేవాళ్ళు కాదు. సో అందుకే వీళ్ళు రిలీజ్ చేసేసరికి వీళ్ళ దగ్గర ఓన్లీ 1000 ఫిలిం రైట్స్ అనేవి ఉన్నాయి. కానీ అదే వీళ్ళు డివిడి దాంట్లో చూస్తే ఆల్మోస్ట్ 70,000 ఫిలిమ్స్ అనేవి ఉన్నాయి. కానీ స్టిల్ వాళ్ళు దీంతోనే ప్రొసీడ్ అవ్వాలి అనుకున్నారు. అండ్ అలా నెట్ఫ్లిక్స్ ఆన్లైన్ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్ స్టార్ట్ అయింది. ఇక్కడ ఇంకో చాలా పెద్ద ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే అప్పుడు దాకా ఆ మార్కెట్ లో బిగ్గెస్ట్ ప్లేయర్ అయిన బ్లాక్ బస్టర్ వాస్ నో మోర్. అంటే వాళ్ళు నెట్ఫ్లిక్స్ ని చూసి ఆన్లైన్ స్ట్రీమింగ్ తీసుకొచ్చినా గానీ అది పెద్దగా వర్క్ అవ్వలేదు. లోపల కోఆర్డినేషన్ కుదరక ఆ మొత్తం కంప్లీట్లీ ఫెయిల్ అయిపోయింది. వెల్ లిటరలీ బ్లాక్ బస్టర్ బ్యాంక్రప్సీ పెట్టేసింది. ఇనవే నెట్ఫ్లిక్స్ బ్లాక్ బస్టర్ క్రియేట్ చేసిన ఎంపైర్ ని కంప్లీట్ గా కూల్చేసింది. కానీ ఇక్కడతో స్టోరీ అవ్వలేదు. స్టిల్ దేర్ ఆర్ లాట్ ఆఫ్ ట్విస్ట్ అండ్ టర్న్స్. సో వీళ్ళు రిలీజ్ చేశాక వీళ్ళ మిగతా ఐడియాస్ లాగానే ఇది కూడా బాగానే వర్క్ అయింది. వేరే కస్టమర్స్ దీనికి కూడా మంచి ఇంట్రెస్ట్ చూపించారు. కానీ అక్కడ చిన్న ప్రాబ్లం ఏంటంటే 2008 వచ్చేసరికి నెట్ఫ్లిక్స్ కాంపిటీషన్ స్టార్ట్ అయింది. వేరే వాళ్ళలాగానే ఇంకోవైపు హూలు అనేది రిలీజ్ అయింది. అండ్ అలాగే యాపిల్ వాళ్ళు కూడా ఐట్యూన్స్ అని చెప్పి మూవీస్ రెంట్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. దాంతో వీళ్ళ మార్కెట్ లో డిస్టర్బెన్స్ స్టార్ట్ అయింది. బట్ దీన్ని అవాయిడ్ చేయడానికి వాళ్ళు ఏం చేశారంటే తెలివిగా డివిడి సబ్స్క్రైబర్స్ అందరికి కూడా ఈ స్ట్రీమింగ్ అనేది ఫ్రీగా కంప్లీట్లీ అన్లిమిటెడ్ ఇచ్చారు. బికాస్ వాళ్ళకి తెలుసు ఈ డివిడి రెంట్లు అనేది స్లోలీ ఎవరైనా టేక్ ఓవర్ చేయొచ్చు. సో అందుకే వాళ్ళు ఎంత కుదిరితే అంత ఫాస్ట్ గా సబ్స్క్రైబర్స్ కి స్ట్రీమింగ్ అలవాటు చేయడానికి చూశారు. అండ్ వాళ్ళు అనుకున్నట్టే స్లోలీ ఇట్ వాస్ వర్కింగ్. అండ్ ఇన్ఫాక్ట్ 2009 కల్లా సర్ప్రైజింగ్లీ వాళ్ళ రెంటర్స్ కంటే నెట్ఫ్లిక్స్ స్ట్రీమింగ్ అవర్స్ ఫర్ మోర్. కానీ బికాస్ ఆఫ్ ఆల్ దీస్ ప్రొడక్షన్ స్టూడియోస్ కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు. అంటే సిడీస్ బయటికి రాగానే వీళ్ళు వెంటనే రెంటల్స్ ఇచ్చేయటం మూలాన ఎవరు సిడీస్ కొనుక్కోకుండా ఓన్లీ రెంట్ కే తీసుకునేవాళ్ళు. దాంతో సిడీ మార్కెట్ అంతా కంప్లీట్లీ పడిపోయింది. అండ్ దీన్ని అవాయిడ్ చేయడానికి వారన్ బ్రదర్స్ నెట్ఫ్లిక్స్ తో 28 డేస్ డీల్ మాట్లాడుకున్నారు. వేరే సిడీస్ రిలీజ్ అయిన 28 డేస్ తర్వాత వాళ్ళు రెంట్ కి ఇవ్వొచ్చని. అండ్ ఇదే డీల్ ఆ తర్వాత యూనివర్సల్, ఫాక్స్ వీళ్ళందరూ నెట్ఫ్లిక్స్ తో మాట్లాడుకున్నారు. అండ్ ఇంకా 2010 వచ్చేసరికి ఇట్ వాస్ గోయింగ్ క్రేజీ బికాస్ వాళ్ళు ఎక్స్క్లూజివ్ స్ట్రీమింగ్ డీల్స్ అనేవి స్టార్ట్ చేశారు విత్ బిగ్ స్టూడియోస్ లైక్ పారామౌంట్, లయన్స్ గేట్, MGM వీళ్ళందరితో ఆల్మోస్ట్ $1 బిలియన్ పెట్టి 5 years కాంట్రాక్ట్ తీసుకున్నారు. అండ్ అలాగే టిల్ దెన్ డివిడి సబ్స్క్రిప్షన్ ఉంటేనే స్ట్రీమింగ్ అనేది ఇచ్చేవాళ్ళు. కానీ 2010 లో దీన్ని కూడా చేంజ్ చేసి స్ట్రీమింగ్ ఒక సెపరేట్ ప్లాన్ అనేది తీసుకొచ్చారు. సో అలా స్లోలీ నెట్ఫ్లిక్స్ డివిడి నుంచి కంప్లీట్ స్ట్రీమింగ్ మారడానికి ట్రై అనేది స్టార్ట్ చేసింది. ఇక్కడ ఇంకో చాలా పెద్ద ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే అదే 2010 లో యాక్చువల్లీ AMC సరిగ్గా రేటింగ్స్ రావట్లేదని సీజన్ 3 తర్వాత బ్రేకింగ్ బ్యాడ్ ని ఆపేయాలనుకున్నారు. కానీ అదే టైంలో నెట్ఫ్లిక్స్ బ్రేకింగ్ బ్యాడ్ స్ట్రీమింగ్ రైట్స్ తీసుకున్నారు. అండ్ నిజంగా దట్ వాస్ ది బెస్ట్ థింగ్ టు
హ్యాపెన్ బికాస్ వాళ్ళు తీసుకోవటం మూలాన ఆడియన్స్ కి షో గురించి తెలిసింది. అండ్ చాలా మంది ఫస్ట్ సీజన్ టు థర్డ్ సీజన్ కంప్లీట్లీ బింజ్ చేయడం స్టార్ట్ చేశారు. దాంతో స్లోలీ సిరీస్ పాపులారిటీ పెరిగి సీజన్ 5 వచ్చేసరికి వ్యూవర్షిప్ డబుల్ అయ్యింది. అండ్ నిజంగా ఒక నెట్ఫ్లిక్స్ కొనుక్కోపోయి ఉంటే వి ఆల్ వుడ్ హ్యావ్ మిస్డ్ వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ షో. సేమ్ లైక్ 2010, 2011 ఫస్ట్ హాఫ్ లో కూడా ఇట్ వాస్ కంప్లీట్లీ రూలింగ్. వేర్ లిటరలీ నార్త్ అమెరికాలో సాయంత్రం పూట 30% ఇంటర్నెట్ ట్రాఫిక్ మొత్తం కూడా నెట్ఫ్లిక్స్ వైపుకి వచ్చేది. ఇలా అప్పట్లో యూట్యూబ్ ను కూడా దాటి ఇట్ వాస్ ది బిగ్గెస్ట్ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్. కానీ హియర్ కమ్స్ ద ట్విస్ట్. అంతా మంచిగా జరుగుతుంది అనుకునే లోపలే వాళ్ళు ఒక చాలా పెద్ద రాంగ్ డెసిషన్ తీసుకున్నారు. దట్ ఈస్ క్విక్స్టర్ ని లాంచ్ చేయటం. అంటే ఇన్నాళ్ళు రెంటల్ స్ట్రీమింగ్ ఇట్ వాస్ అండర్ నెట్ఫ్లిక్స్. సో ఈ మొత్తాన్ని చేంజెస్ వాళ్ళు క్విక్స్టర్ అనే ఇంకో కొత్త కంపెనీ స్టార్ట్ చేశారు. ఆర్ యూ కెన్ సే ఒక కొత్త వెబ్సైట్. సో వీళ్ళు డివిడీకి సంబంధించి మొత్తాన్ని వాళ్ళు దాంట్లోకి షిఫ్ట్ చేశారు. అండ్ నెట్ఫ్లిక్స్ లో ఓన్లీ స్ట్రీమింగ్ ఉంచారు. అండ్ అలాగే దాంతో పాటు ప్రైసెస్ కూడా చేంజ్ చేశారు. అర్లియర్ డివిడీస్ అండ్ అలాగే స్ట్రీమింగ్ మొత్తం కలిపి టోటల్ ఇట్ వాస్ అరౌండ్ $9 to $10. కానీ ఇప్పుడు రెండింటిని డివైడ్ చేసి స్ట్రీమింగ్ కి $7 to $8 అండ్ అలాగే రెంటల్ కూడా $7 to $8 పెట్టారు. అలా ఓవరాల్ ఇట్ వాస్ అరౌండ్ $15 to $16. అంటే టోటల్ 60% ఇంక్రీజ్ చేశారు. అండ్ దట్ వాస్ ది వర్స్ట్ డెసిషన్ బికాస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రైసెస్ అనేవి పెంచారు. దాంతో పాటు 2 డిఫరెంట్ సైట్స్ తీసుకొచ్చారు. సో అందుకే ఫస్ట్ ఆడియన్స్ కి అసలు దేని నుంచి ఏం చేయాలో అర్థం కాలేదు. ఇట్ వాస్ వెరీ కన్ఫ్యూజింగ్. అండ్ అలాగే వీళ్ళు ఇదంతా చేసినప్పుడు బయటేమో రెస్ట్రిక్షన్ జరుగుతుంది. అలాంటప్పుడు వీళ్ళు ప్రైసెస్ పెంచేసరికి ఆడియన్స్ కి ఇంట్రెస్ట్ పోయింది. దాంతో చాలా మంది వీళ్ళు సబ్స్క్రిప్షన్ తీశారు. అండ్ అలాగే స్టాక్ మార్కెట్ లో కూడా వీళ్ళ స్టాక్స్ ఆర్ షేర్స్ కంప్లీట్లీ పడిపోయినాయి. అండ్ ఈ మొత్తం మూలాన్ని నెట్ఫ్లిక్స్ లో బిగ్గెస్ట్ లే ఆఫ్ చేయాల్సి వచ్చింది. సో ఇలా అప్పట్లో ఇట్ వాస్ అ బిగ్గెస్ట్ డిజాస్టర్. ఎంతంటే 3 వీక్స్ తర్వాత లిటరలీ నెట్ఫ్లిక్స్ పబ్లిక్ లో వచ్చి ఈ మొత్తాన్ని అడ్రస్ చేసి సారీ అడిగాడు. అండ్ వాళ్ళు వెంటనే క్విక్స్టర్ ని మూసారు. Making this video today to apologize in person, or at least on camera, for something that we did recently. ఇంకా దాంతో స్లోలీ థింగ్స్ వర్ గెటింగ్ నార్మల్. మీరు మళ్ళీ కస్టమర్స్ తిరిగి వచ్చారు. సో అంత పెద్ద షాక్ తగిలినా గానీ నెట్ఫ్లిక్స్ ఎక్కడ ఆగలేదు. ఆ తర్వాత వాళ్ళు డిఫరెంట్ కంట్రీస్ లో దీన్ని రిలీజ్ చేయడం స్టార్ట్ చేశారు. అలాగే ఇంకోవైపు మల్టీ ఇయర్ ఎక్స్క్లూజివ్ డీల్స్ సైన్ చేయడం స్టార్ట్ చేశారు. అండ్ అది కూడా చాలా పెద్ద కంపెనీస్ తో లైక్ డిస్నీ, వార్నర్ బ్రదర్స్, డ్రీమ్ వర్క్స్, CW, పారమౌంట్, MGM, లయన్స్ గేట్. ఇలా 2012 or 13 వచ్చేసరికి దే వర్ హ్యావింగ్ అ హ్యూజ్ లైబ్రరీ. కానీ నాకు నచ్చిన బెస్ట్ థింగ్ ఏంటంటే ఎప్పుడులాగానే నెట్ఫ్లిక్స్ దీంతో ఆగలేదు. వాళ్ళకి చాలా క్లియర్ గా తెలుసు ఇప్పుడు వాళ్ళ బిగ్గెస్ట్ ప్లేయర్ కాబట్టి అందరూ వాళ్ళతో డీల్స్ సైన్ చేశారని. అండ్ దీంట్లో ఉన్న ప్రాఫిట్ గురించి తెలిస్తే ఈసారి కాంట్రాక్ట్ ఇవ్వకుండా వాళ్ళు కూడా ఎంతో ఈజీగా నెట్ఫ్లిక్స్ లాగా సొంతంగా స్ట్రీమింగ్ స్టార్ట్ చేయొచ్చు అని. సో అందుకే ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా ఎక్స్క్లూజివ్ గా వాళ్ళ దగ్గర ఏదైనా కంటెంట్ ఉండాలని వాళ్ళకి తెలుసు. సో అందుకే వాళ్ళు 2013 లో సెల్ఫ్ ప్రొడక్షన్ స్టార్ట్ చేశారు. అండ్ అది కూడా చాలా పెద్ద రిస్కీ మూవ్ బికాస్ $100 million పెట్టి వాళ్ళు ప్రొడక్షన్ స్టార్ట్ చేశారు. సో వాళ్ళ ఫస్ట్ షో కోసం వాళ్ళు దే వాంటెడ్ టు అడాప్ట్ ఆర్ రీమేక్ హౌస్ ఆఫ్ కార్డ్స్ ఇన్ విచ్ మెయిన్ రోల్ వాస్ ప్లేడ్ బై కెవిన్ స్పైసీ. అండ్ ఈ మొత్తాన్ని డైరెక్ట్ చేయడానికి డేవిడ్ ఫించర్ ఒప్పుకున్నాడు. ఇన్ఫాక్ట్ అసలు తను ఒప్పుకున్నాడనే నెట్ఫ్లిక్స్ కూడా ముందుకొచ్చింది. సో ఇలా దీనికి సంబంధించిన ప్లాన్ 2011 లో స్టార్ట్ అయ్యి 12 లో ఎగ్జిక్యూట్ అయ్యి ఫైనలీ 2013 ఫిబ్రవరిలో నెట్ఫ్లిక్స్ ఒరిజినల్స్ అనే ట్యాగ్ తో హౌస్ ఆఫ్ కార్డ్స్ రిలీజ్ చేశారు. అండ్ అక్కడ కూడా సర్ప్రైజింగ్లీ వాళ్ళు 13 ఎపిసోడ్స్ ఒకేసారి రిలీజ్ చేశారు. అండ్ దట్ చేంజ్డ్ ఎవ్రీథింగ్ బికాస్ అది కూడా ఇట్ వాస్ ఎ ఇన్స్టెంట్ హిట్. ఆడియన్స్ కా షో విపరీతంగా నచ్చింది. దాన్ని తగ్గట్టే వాళ్ళు టీవీలా కాకుండా ఒకేసారి అన్ని ఎపిసోడ్స్ రిలీజ్ చేశారు. సో ఈ ఫార్మాట్ గానీ సిరీస్ గానీ ఆడియన్స్ కి పిచ్చి గా నచ్చేసింది. దాంతో ఇంకా నెట్ఫ్లిక్స్ ఆగలేదు. వెంటనే 2013 లోనే ఆరెంజ్ ఇస్ అ న్యూ బ్లాక్ అనే సిరీస్ కూడా రిలీజ్ చేశారు. అండ్ అది కూడా సర్ప్రైజింగ్లీ పెద్ద హిట్ అయ్యింది. ఇంకా దాంతో నెట్ఫ్లిక్స్ వెనక్కి తిరిగి చూడలేదు. వెంటనే వాళ్ళ ఒరిజినల్ సిరీస్ రిలీజ్ చేయడం స్టార్ట్ చేశారు. లైక్ ది ఫేమస్ స్ట్రేంజర్ థింగ్స్, క్రౌన్, బ్లాక్ మిర్రర్. ఇన్ఫాక్ట్ మార్వెల్ తో డీల్ కుదుర్చుకొని డేర్ డెవిల్, జెసికా జోన్స్ ఇలా కొన్ని బ్లాక్ బస్టర్ సిరీస్ తయారు చేశారు. అండ్ వాళ్ళు అనుకున్నట్టే దే వర్ ఎక్స్క్లూజివ్. వాటి నెక్స్ట్ సీజన్ చూడడానికి అందరూ మళ్ళీ నెట్ఫ్లిక్స్ దగ్గరికే వచ్చేవాళ్ళు. ఇన్ఫాక్ట్ 2015-16 వచ్చేసరికి ఇట్ వాస్ ది బిగ్గెస్ట్ ప్లేయర్. అండ్ మూవీ ఇండస్ట్రీ చైన్ మొత్తాన్ని కంప్లీట్లీ చేంజ్ చేసేసింది.
సో ఇలా ఒకవైపు వాళ్ళ ఒరిజినల్స్ అన్ని కూడా చాలా పెద్ద హిట్ అయినాయి, ఇంకోవైపు వాళ్ళు అందరితో డీల్ మాట్లాడుకున్నారు కాబట్టి అప్పట్లో రిలీజ్ అయిన పాపులర్ షోస్ అన్ని కూడా జస్ట్ వాళ్ళు ఒక్కరి దగ్గరే ఉన్నాయి. లైక్ బ్రేకింగ్ బ్యాడ్, ఫ్రెండ్స్, ఆఫీస్, హౌ యు మెట్ యువర్ మదర్, ప్రిజన్ బ్రేక్, సూట్స్, షెర్లాక్, వ్యాంపైర్ డైరీస్, డెక్స్టర్, ఇదొకటే కాదు డీసీ, ఆరోవర్స్ అండ్ అలాగే ఫ్లాష్ కూడా అప్పట్లో వాళ్ళ దగ్గరే ఉన్నాయి. ఇన్ఫాక్ట్ దట్ ఈస్ ద మెయిన్ రీజన్ ఆ టైం పీరియడ్ లో నెట్ఫ్లిక్స్ ఒక్కటుంటే చాలు అనుకునే వాళ్ళు. సో అదే హేలో 2016 లో ఒకే రోజున 130 డిఫరెంట్ కంట్రీస్ లో నెట్ఫ్లిక్స్ ని రిలీజ్ చేశారు. ఇన్ఫాక్ట్ అదే రిలీజ్ లో ఇండియా కూడా ఉంది, బట్ ఇండియాది ఆల్ టుగెదర్ డిఫరెంట్ స్టోరీ, దాని గురించి తర్వాత చెప్తాను. సో ఇలా గ్లోబల్ లెవెల్లో వాళ్ళ మార్కెట్ చాలా ఎక్స్పాండ్ అయింది. ఇంకా దాంతో 2017 నుంచి గ్లోబల్ షోస్ చేయడం స్టార్ట్ చేశారు. వీరు ఆల్రెడీ అక్కడ నడుస్తున్న సిరీస్ ని వీళ్ళు కొనుక్కొని వాటిని ప్రొడ్యూస్ చేశారు. అండ్ ఇక్కడ బెస్ట్ పార్ట్ ఏంటంటే అలా కూడా వీళ్ళు కొన్ని బ్లాక్ బస్టర్స్ ఇచ్చారు, లైక్ డార్క్, మనీ హైస్ట్, నార్కోస్ అండ్ అలాగే ఇండియా నుంచి సీక్రెట్ గేమ్స్, ఆలిస్ ఇన్ బార్డర్ ల్యాండ్ అండ్ అసలు రీసెంట్ ఇయర్స్ లో స్క్విడ్ గేమ్ లాంటి కొరియన్ షోస్ ఏం చేశాయో నేను స్పెషల్ గా చెప్పవసరం లేదు. సో ఈ స్టెప్ కూడా బాగా హిట్ అవడంతో ఇంకా ఎక్స్పాండ్ చేశారు. లైక్ ఇప్పుడు ఓన్లీ సిరీసే కాదు, మూవీస్, డాక్యుమెంటరీస్, F1 కి సంబంధించిన సిరీస్ ఇలా చాలా తయారు చేయడం స్టార్ట్ చేశారు. అండ్ ద బెస్ట్ పార్ట్, అప్పట్లో వాళ్ళు తీసుకున్న ప్రతి డిసిషన్ ఎక్సలెంట్ గా వర్క్ అయినాయి. అంటే లైక్ ఫస్ట్ లో వాళ్ళు చేసిన సిరీసే కాదు, ఆ తర్వాత కూడా చాలా పెద్ద హిట్స్ ఇచ్చారు. లైక్ ది విచర్, ఓజార్క్, క్వీన్స్ గ్యాంబెట్, లూసిఫర్, యూ, అంబ్రెల్లా అకాడమీ, 13 రీజన్స్ వై, సెక్స్ ఎడ్యుకేషన్, పీకీ బ్లైండర్స్ ఇలా చెప్పుకుంటా పోతే ఎన్నో. సో రియలీ 2015 టు 2020 ఆర్ యూ కెన్ సే 2021 ఇదంతా కూడా నెట్ఫ్లిక్స్ గోల్డెన్ ఎరా. ఈ మధ్యలో లాక్డౌన్ కూడా చాలా పెద్ద హెల్ప్ చేసింది, బికాస్ 2021 వచ్చేసరికి ఆల్మోస్ట్ 200 మిలియన్ సబ్స్క్రైబర్స్ నెట్ఫ్లిక్స్ క్రాస్ చేసింది. సో రియలీ దట్ వాస్ ది పీక్. అసలు ఆ టైంలో వాళ్ళని కొట్టే వాళ్లే లేరు. కానీ దీని తర్వాత ఫర్ మల్టిపుల్ రీజన్స్ వాళ్ళ డౌన్ ఫాల్ అనేది స్టార్ట్ అయింది. వేరే నెక్స్ట్ ఇయర్ 2022 లో ఆల్మోస్ట్ 1.5 మిలియన్ సబ్స్క్రైబర్స్ నెట్ఫ్లిక్స్ కోల్పోయింది. దాని మూలన వాళ్ళ మార్కెట్ వాల్యూ ఆర్ షేర్స్ ఆల్మోస్ట్ 70% పడిపోయినాయి. అండ్ ఇంత పెద్ద డౌన్ ఫాల్ నెట్ఫ్లిక్స్ లాస్ట్ 10 ఇయర్స్ లో ఎప్పుడూ చూడలేదు. సో దీనికి వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ పాస్వర్డ్ క్రాకింగ్. అంటే అంత ముందు వరకు ఒక్క నెట్ఫ్లిక్స్ అకౌంట్ ని చాలా మంది షేర్ చేసుకునే వాళ్ళు. అండ్ ఇన్ఫాక్ట్ ఈ పాయింట్ నెట్ఫ్లిక్స్ కూడా తెలుసు. అంటే అప్పట్లో అది దీని మీద జోక్స్ కూడా వేసేది. కానీ ఇప్పుడేమో మిగిలిన వాళ్ళు కూడా నెట్ఫ్లిక్స్ సబ్స్క్రిప్షన్ తీసుకోవాలనే గ్రీడ్ తో నెట్ఫ్లిక్స్ పాస్వర్డ్ క్రాకింగ్ పాలసీ అనేది తీసుకొచ్చింది. దాంతో పాటు యాక్చువల్లీ నార్మల్ ప్లాన్ ప్రైస్ కూడా కంప్లీట్లీ పెంచేశారు. ఇదంతా చాలనట్టు యాడ్స్ ఫ్రీ అనే కొత్త ప్లాన్ కూడా తీసుకొచ్చారు. అంటే ఓవరాల్ బేసిక్లీ వాళ్ళకి ఇంకెక్కువ డబ్బులు కావాలి. కానీ వాళ్ళు చేసినంత కస్టమర్స్ కి అస్సలు నచ్చలేదు. దాని మూలనే చాలా మంది అన్సబ్స్క్రైబ్ చేసుకున్నారు. అండ్ ఇలా జరగటం మూలన వాళ్ళ షేర్స్ అనేవి పడిపోయినాయి. కానీ సడన్ గా నెట్ఫ్లిక్స్ డబ్బుల వైపు ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయడానికి వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ ఏంటంటే దట్ ఈస్ కాంపిటీషన్. అంటే 19 or 20 మెయిన్లీ కోవిడ్ పీరియడ్ లో నెట్ఫ్లిక్స్ పోటీగా చాలా మంది వాళ్ళ సొంత స్ట్రీమింగ్ సర్వీసెస్ తీసుకొచ్చారు. లైక్ డిజ్నీ ప్లస్, HBO మ్యాక్స్ అండ్ అలాగే యాపిల్ టీవీ ప్లస్. సో ఇలా ఒకేసారి 3 బిగ్ జైంట్స్ మార్కెట్ లోకి వచ్చారు. వేరే వాళ్ళు రావటమే వాళ్ళ దగ్గర ఉన్న హ్యూజ్ లైబ్రరీస్ తీసుకొచ్చారు. లైక్ ఒకవైపు డిజ్నీ ప్లస్ ఏమో డిజ్నీ, మార్వెల్, స్టార్ వార్స్ లాంటివి తీసుకొస్తే, ఇంకోవైపు HBO మ్యాక్స్ ఏమో కంప్లీట్ గేమ్ ఆఫ్ థ్రోన్స్ ఫ్రాంచైజ్ తో పాటు DC ఫ్రాంచైజ్ ని తీసుకొచ్చారు. ఇన్ఫాక్ట్ డిజ్నీ అయితే లిటరల్లీ నెట్ఫ్లిక్స్ 10 ఇయర్స్ లో చేసిన 164 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఓన్లీ 3 ఇయర్స్ లో కంప్లీట్ చేసింది. సో ఇలా చాలా క్వాలిటీ కంటెంట్ కాంపిటీషన్ ఇవ్వడానికి కంటిన్యూస్లీ డెలివర్ చేశారు. నాట్ ఓన్లీ దట్ వాళ్ళ ప్రైసెస్ కూడా వాళ్ళు ఫస్ట్ లో చాలా తక్కువ పెట్టారు. సో ఇలా లిటరల్లీ స్ట్రీమింగ్ వార్ స్టార్ట్ అయినాయి. దాంతో ఆడియన్స్ కి నెట్ఫ్లిక్స్ ఒక్కటే కాకుండా ఇంకా చాలా ఆప్షన్స్ వచ్చినాయి. సో జనరల్ ఇంత కాంపిటీషన్ వస్తున్నప్పుడు ఎవరైనా వాళ్ళ సిరీస్ ఇంకా బాగా తయారు చేయాలి. అంటే లైక్ ప్రొడక్షన్ క్వాలిటీలో గానీ, రైటింగ్ లో గానీ ఇంకా ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టాలి. సో దట్ విల్ సిరీస్ అనేవి స్టాండౌట్ అవుతాయి. ఇన్ఫాక్ట్ నెట్ఫ్లిక్స్ ఇన్ని సంవత్సరాలు అదే చేసింది. కానీ సడన్ గా ఏమైందో తెలియదు కానీ ఈ స్ట్రీమింగ్ వార్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి దీనికి ఎగ్జాక్ట్ ఆపోజిట్ చేసింది. లైక్ ఆల్రెడీ సెడ్, ఇదివరకు నెట్ఫ్లిక్స్ కంటిన్యూస్లీ ఏదో ఒక పెద్ద హిట్ ఇచ్చేది. కానీ 2020 నుంచి ఇప్పుడు 2025 దాకా తీసుకుంటే ఇట్స్ ఆల్మోస్ట్ 5 ఇయర్స్. కానీ ఈ స్పాన్ లో నెట్ఫ్లిక్స్ దగ్గర నుంచి వచ్చిన బిగ్గెస్ట్ హిట్ అంటే మనందరికి మాక్సిమం గుర్తొచ్చేది స్క్విడ్ గేమ్ ఆర్ ఎల్స్ వెడ్నెస్డే సీజన్ 1. అండ్ ఇంకా చెప్పాలంటే కొంచెం వన్ పీస్ కి అండ్ అలాగే అవతార్ ది లాస్ట్ ఎయిర్ బెండర్ కి. సో ఇవి కాకుండా ఆడియన్స్ ని ఈ లాస్ట్ 5 ఇయర్స్ లో రిలీజ్ అయిన నెట్ఫ్లిక్స్ కొత్త షోస్ గురించి చెప్పమంటే ఎవరికి ఏది గుర్తురాదు. కానీ అలా నెట్ఫ్లిక్స్ తీయలేదని కాదు, బికాస్ ఈ 5 ఇయర్స్ నెట్ఫ్లిక్స్ మల్టిపుల్ ప్రాజెక్ట్స్ రిలీజ్ చేసింది. కానీ ఏవి కూడా ఆడియన్స్ అటెన్షన్ గ్రాప్ చేయలేదు. సేమ్ విత్ ది మూవీస్ కూడా. వీరు ఇదివరకంటే ఈసారి బడ్జెట్స్ చాలా పెంచేశారు. కానీ కొన్ని మూవీసే హిట్ అయినాయి. అండ్ వాటిలో కూడా ఓన్లీ కొన్ని మూవీసే గుర్తుపెట్టుకునే క్లాసిక్స్ కింద మారినాయి. బట్ ఇవి కాకుండా వీటికంటే చాలా హ్యూజ్
హ్యూజ్ బడ్జెట్స్ పెట్టి ఫ్లాప్ అయిన మూవీస్ చాలా ఉన్నాయి. అంటే లైక్ వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ కి అసలు రీచ్ అవ్వలేదు. లైక్ $200 million పెట్టి రూసో బ్రదర్స్ తో గ్రే మ్యాన్ మూవీ తీశారు. సేమ్ అలాగే జాక్ స్నైడర్ తో రెబెల్ మూన్ పార్ట్ 1 పార్ట్ 2 తీశారు. రెండు కూడా వాళ్ళు అనుకున్నంత లెవెల్లో రీచ్ అవ్వలేదు. ఇవి కాకుండా పెద్ద బడ్జెట్ లో టైం పాస్ సినిమాలు చాలా తీశారు. సో ఇలా మెజారిటీ ఆఫ్ కంటెంట్ అసలు ఆడియన్స్ గుర్తు లేకపోవడానికి మేజర్ రీజన్ వచ్చేసి ల్యాక్ ఆఫ్ రైటింగ్ అండ్ అథెంటిసిటీ ఆర్ యూ కెన్ సే కన్విక్షన్. అంటే ప్రొడక్షన్ కి విపరీతమైన ఖర్చు పెట్టారు కానీ రైటింగ్ కి పెట్టలేదు. అందుకే ఏ సిరీస్ తీసుకున్నా గానీ ఎక్కడ కూడా రైటింగ్ కొంచెం కూడా ఇంట్రెస్టింగ్ అనిపించదు. వెంటనే చూడంగానే ఏ మూవీనైనా మర్చిపోతాము. అండ్ ఇక్కడ స్ట్రేంజ్లీ అకార్డింగ్ టు రిపోర్ట్స్ కావాలని నెట్ఫ్లిక్స్ వాళ్ళ మూవీస్ ఇలా తీస్తున్నారు. అంటే లైక్ టైం పాస్ మూవీస్. ఎవరైనా వాళ్ళ మూవీస్ ఎప్పటి నుంచైనా ఎక్కడి నుంచైనా ర్యాండమ్ గా స్టార్ట్ చేసి ర్యాండమ్ గా చూడొచ్చు. బట్ స్టిల్ ఇదంతా కాకపోయినా రైటింగ్ ఎంత బ్యాడ్ గా ఉన్నా గానీ రీసెంట్ ఇయర్స్ లో వాళ్ళు తీసుకున్న కొన్ని చాయిసెస్ వాళ్ళకి రివర్స్ అయినాయి. లైక్ మీరు కనుక వాళ్ళ కంటెంట్ అబ్జర్వ్ చేస్తే స్టోరీలో సంబంధం లేకపోయినా పొలిటికల్ ఒపీనియన్స్ ఇంటిగ్రేట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. నాట్ ఓన్లీ దట్ డైవర్సిటీ అనే పేరుతో స్టోరీకి సంబంధం లేకపోయినా చాలా చేంజెస్ చేస్తున్నారు. లైక్ క్లియర్ గా వాళ్ళ కంటెంట్ లో వోక్ వాష్ మీరు చూడొచ్చు. సో ఇలా ఒకవైపు వాళ్ళ కంటెంట్ అనేది అసలు బాగోట్లా, ఇంకోవైపు వీళ్ళు ఇలాంటి పుష్ అనేది చేస్తున్నారు. ఇదంతా ఆడియన్స్ కి అసలు నచ్చట్లేదు. కానీ ఇక్కడ సాడ్ పార్ట్ ఏంటంటే ఇదంతా వాళ్ళు ఓన్లీ ఇప్పుడు రిలీజ్ అయిన సిరీస్ తో చేయట్లేదు. ఆల్రెడీ ఆన్ గోయింగ్ సిరీస్ ని కూడా వాళ్ళు చాలా వరకు చేంజ్ చేశారు. లైక్ వోక్ వాష్, వెరీ బ్యాడ్ రైటింగ్ అండ్ అలాగే అవసరం లేకపోయినా హైప్ ఉంది కాబట్టి స్టోరీని సాగతీయటం. ఈ అన్ని రీజన్స్ మూలన క్రియేట్ అయిన ఎగ్జాంపుల్స్ మీరు క్లియర్ గా చూడొచ్చు. లైక్ మనీ హైస్ట్, అంబ్రెల్లా అకాడమీ, ఆలిస్ ఇన్ బార్డర్ ల్యాండ్, సెక్స్ ఎడ్యుకేషన్, స్క్విడ్ గేమ్. ఈ అన్ని సిరీస్ ఫైనల్ సీజన్స్ కంప్లీట్ గా చెడగొట్టారు. మెయిన్లీ రైటింగ్ పరంగా ఫస్ట్ ఉన్న పీక్ ని అనవసరంగా సాగదీసి చెడగొట్టారు. అండ్ అసలు విచర్ తో చేసిందైతే ఇంకా దారుణమైన విషయం. లైక్ లిటరల్లీ మెయిన్ లీడ్ నే కంప్లీట్లీ చేంజ్ చేశారు. ఆ ఒక్క రీజన్ తో ఆ షో హైప్ కూడా పడిపోయింది. వీటన్నిటిలో బతికిపోయిందంటే అది డెఫినెట్లీ స్ట్రేంజర్ థింగ్స్ లాస్ట్ సీజన్. సో ఓవరాల్ రైటింగ్ బికేమ్ వెరీ పూర్. కానీ అదే ఇంకోవైపు మిగతా వాళ్ళందరూ చాలా క్వాలిటీ కంటెంట్ ఇస్తున్నారు. అండ్ ఇంకోటి ఏంటంటే వాళ్ళ దగ్గర ఉన్న బిగ్గెస్ట్ పాపులర్ ఐపీస్ అన్ని కూడా కంప్లీట్ అవడానికి వచ్చేసినాయి. ఐ థింక్ అయిపోయినాయి కూడా. లాస్ట్ లో మిగిలిందల్లా స్ట్రేంజర్ థింగ్స్. ఇదైపోతే వాళ్ళ బిగ్ ఐపీస్ అయిపోయినట్టే. కానీ స్టిల్ ఆ పూర్ రైటింగ్ మూలాన నెక్స్ట్ బిగ్ థింగ్ అనేది దొరకలేదు. ఈ మధ్యలో వెగ్నెస్డే తో ట్రై చేశారు కానీ సీజన్ 2 తో అది కూడా కంప్లీట్లీ ఫ్లాప్ అయింది. అండ్ ఇక్కడ ఆడియన్స్ కి ఇంకో చిరాకు తెప్పించిన విషయం వచ్చేసి వాళ్ళు రిలీజ్ చేస్తున్న స్టైల్. అంటే అసలు ఫస్ట్ లో వాళ్ళే అందరికి ఒకేసారి అన్ని ఎపిసోడ్స్ చూసే అలవాటు అనేది క్రియేట్ చేశారు. బికాస్ వీళ్ళకంటే ముందు టీవీలో ఎప్పుడులాగానే ఎవ్రీ వీక్ ఒక ఎపిసోడ్ వచ్చేది. బట్ వీళ్ళే అలవాటు కంప్లీట్లీ చేంజ్ చేశారు. కానీ వాళ్ళ కాంపిటీటర్స్ అయిన డిజ్నీ ప్లస్ ఆర్ HBO Max సబ్స్క్రిప్షన్ ఎక్కువ రోజులు ఉంచడానికి పర్ వీక్ 1 ఎపిసోడ్ రిలీజ్ చేయడం స్టార్ట్ చేశారు. సో అదే మోడల్ వీళ్ళు కూడా అడాప్ట్ చేసి ఉంటే బానే ఉండేది. కానీ వీళ్ళు చాలా డిఫరెంట్ గా వాల్యూమ్స్ లో రిలీజ్ చేయడం స్టార్ట్ చేశారు. అండ్ దట్ ఈస్ ది మోస్ట్ డిస్టర్బింగ్ పార్ట్. అంటే ఏదైనా సిరీస్ చూసి ఊపు వస్తుంది అనుకోగానే దాన్ని సడన్ గా మధ్యలో ఆపేస్తున్నారు. అంటే ఒక సీజన్ ఎండింగ్ అనేది వేరే విషయం, మధ్యలో వాల్యూమ్ ఎండింగ్ అనేది ఆడియన్స్ కి నచ్చట్లేదు. అండ్ ఇన్ఫాక్ట్ ఈ మోడల్ క్లియర్ ఇంపాక్ట్ వెడ్నెస్డే సీజన్ 2 మీద కనపడింది. మరి సీజన్ 2 వాల్యూమ్ 1 రాగానే మంచి డిస్కషన్ క్రియేట్ చేసింది. కానీ అది మధ్యలోనే ఆపేసి వాల్యూమ్ 2 ఎప్పుడో రిలీజ్ చేసేసరికి ఆడియన్స్ పట్టించుకోలేదు. ఇదంతా కాకుండా ఇంకో సాడ్ విషయం ఏంటంటే ఇదివరకు యాజ్ ఐ సెడ్ వాళ్ళ దగ్గర చాలా ఇంట్రెస్టింగ్ ఐపీస్ ఉన్నాయి. కానీ 2021 వచ్చేసరికి చాలా డీల్స్ అనేవి కంప్లీట్ అయిపోయినాయి. లైక్ ఫ్రెండ్స్ గానీ ఆఫీస్ గానీ ఈ డీల్స్ అన్ని US లో కంప్లీట్ అయిపోయినాయి. సో అందుకే అందరూ నెట్ఫ్లిక్స్ నుంచి వాళ్ళ ఐపీస్ తీసేసుకుని సొంత స్ట్రీమింగ్ వాటిలో వేయడం స్టార్ట్ చేశారు. సో అలా ఇంకో మేజర్ థింగ్ నెట్ఫ్లిక్స్ నుంచి వెళ్ళిపోయింది. సో ఓవరాల్ నిజంగా అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం ఆడియన్స్ కి నెట్ఫ్లిక్స్ సబ్స్క్రిప్షన్ ఎందుకు తీసుకోవాలో అర్థం కావట్లేదు. సో వీటన్నిటి మూలనే ప్రస్తుతానికి నెట్ఫ్లిక్స్ డౌన్ ఫాల్ లో ఉంది. అండ్ ఐ థింక్ అది నెట్ఫ్లిక్స్ వాళ్ళకి కూడా తెలుసు. ఇన్ఫాక్ట్ అందుకే ఇప్పుడు వాళ్ళు WBని కొనాలనుకుంటున్నారు సో దట్ కంటెంట్ పెరిగిద్దని. అండ్ ఆల్రెడీ కొనేసామని అనౌన్స్ చేశారు. బట్ స్టిల్ ఆ డీల్ మొత్తం కంప్లీట్ అవ్వలేదు. ఇంకా దానికి సంబంధించిన చాలా విషయాలు ఉన్నాయి, మరి చూడాలి ఎటెళ్ళిద్దని. కానీ ప్రస్తుతానికైతే గ్లోబలీ నెట్ఫ్లిక్స్ పరిస్థితి చాలా డౌన్ లో ఉంది. కానీ ఇక్కడ చిన్న ఇంట్రెస్టింగ్ అయిన విషయం ఏంటంటే ఇండియాలో దీనికి ఆపోజిట్ గా జరుగుతుంది. లైక్ ఆల్రెడీ సెడ్ ఒకేసారి 130 కంట్రీస్ లో రిలీజ్ చేస్తున్నప్పుడు నెట్ఫ్లిక్స్ ని ఇండియాలో కూడా రిలీజ్ చేశారు. కానీ వాళ్ళ దగ్గర ఇండియన్ స్పెసిఫిక్ కంటెంట్ లేకపోవడం మూలన ఇనిషియల్ 2 or 3 years పెద్దగా సబ్స్క్రైబర్స్ లేరు. అండ్ అది చేంజ్ చేయడానికి వాళ్ళు సీక్రెట్ గేమ్స్ తయారు చేశారు. అండ్ దానికి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసినట్టే మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆ తర్వాత ఫాలోయింగ్ ఇయర్స్ ఢిల్లీ క్రైమ్ ఇలాంటి కొన్ని మంచి సిరీస్ తయారు చేసినా గానీ వాళ్ళ ప్రైసింగ్ మూలాన మెయిన్లీ అప్పట్లో బేసిక్ ప్లాన్ వాస్ 500 అండ్ ప్రీమియం ఏమో 800. సో చాలా ఎక్కువ ప్రైసెస్ ఉండటం వలన ఎవరు పెద్దగా కొనడానికి ఇంట్రెస్ట్ చూపిలేదు. అండ్ ఇది చూసాక నెట్ఫ్లిక్స్ కూడా అర్థమైంది ఇండియాలో ఫారెన్ ల్యాండ్ ప్రైసెస్ పెడితే ఎవరు కొనరని చెప్పి. సో అందుకే 2021 లో వాళ్ళ ప్రైసెస్ అనేవి తగ్గించారు. మరి స్పెషల్లీ మొబైల్ కోసం 150 అండ్ అలాగే బేస్ ప్లాన్ 200 తీసుకొచ్చారు. దానికి తగ్గట్టే ప్యారలీ 2021 లో ఆల్మోస్ట్ 3000 crores ఇన్వెస్ట్ చేశారు. వేరే వాళ్ళు రీజనల్ కంటెంట్ మీద ఎక్కువ ఫోకస్
ఫోకస్ చేశారు. అంటే అప్పుడు దాకా మీకు గుర్తుంటే చాలా వరకు మూవీస్ అమెజాన్ ప్రైమ్ కొంటా ఉండేది, కానీ ఆ తర్వాత ఏ మూవీ చూసినా గానీ నెట్ఫ్లిక్సే కొంటుంది. సో అలా వాళ్ళకి మార్కెట్ గ్యాప్ గురించి అర్థమయ్యాక రీజనల్ కంటెంట్ మీద ఎక్కువ ఫోకస్ చేయడం స్టార్ట్ చేశారు. వేరే ఓన్లీ ఇక్కడ ఉన్న మూవీస్ కొంటమే కాకుండా గ్లోబలీ రిలీజ్ అయిన కంటెంట్ ని కూడా ప్రతి ఒక్క లాంగ్వేజ్ లో డబ్ చేయడం స్టార్ట్ చేశారు. అండ్ ఈ స్ట్రాటజీ చాలా బాగా వర్క్ అయింది. ఇన్ఫాక్ట్ మధ్యలో RRR గ్లోబల్ లెవెల్లో ఎంత పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేసిందో మీ అందరికీ తెలిసిందే. సో ఇలా ఇండియాలో నెట్ఫ్లిక్స్ పరిస్థితి బానే ఉంది. ఇన్ఫాక్ట్ అందుకే వాళ్ళు ఇంకా మూవీస్ కొంటనే వెళ్తున్నారు. కానీ యాజ్ ఐ సెడ్ ఓవరాల్ గ్లోబల్ లెవెల్లో మాత్రం ఇట్ ఈస్ బిట్ డిసప్పాయింటింగ్. కానీ యాజ్ యూ ఆల్ నో వాళ్ళు ప్రతి డౌన్ ఫేజ్ ని చాలా బాగా హ్యాండిల్ చేశారు. మరి చూడాలి ఇప్పుడు ఎలా వాళ్ళు దీని నుంచి బయటపడతారని. సో ఇంక ఇదే నెట్ఫ్లిక్స్ రైజ్ అండ్ ఫాల్ జర్నీ. మీరు కనుక వీడియో ఎక్కడి దాకా వినుంటే ఎలా అనిపించిందో కింద కామెంట్స్ లో చెప్పండి. అండ్ అలాగే డెఫినెట్లీ లైక్ చేసి హైప్ కూడా చేయండి. అండ్ అన్నిటికంటే మెయిన్ యాజ్ ఐ సెడ్ ఇయర్ ఎండింగ్ లోపల 10K సబ్స్క్రైబర్స్ ఇస్ ది టార్గెట్. సో అందుకే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇంకా థ్యాంక్ యూ ఎవ్రీవన్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.